బ్రహ్మదేవుడు ప్రజలను సృష్టించేటప్పుడే వారితో పాటుగా యజ్ఞాలను కూడా సృష్టించారు. యజ్ఞము అంటే సత్కార్యము, దైవకార్యము. వాటి వల్ల ప్రయోజనం ఏంటి అంటే వారికి ఆధ్యాత్మికంగా అభివృద్ధి కలుగుతుంది. అలాగే కామధేనువులాగా అతని కోరికలు శాంతి, సుఖము, మోక్షము నెరవేరుతాయి. 11వ శ్లోకంలో ఏం చెప్తున్నారో చూద్దాం. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంత శ్రేయః పరమవాప్స్యథ. ఈ యజ్ఞములచే దేవతలను తృప్తిపరచండి, ఆ దేవతలు మిమ్ములను తృప్తి చెందించుదురుగాక. ఈ ప్రకారంగా పరస్పరము తృప్తి నొందుచు ఉత్తమ శ్రేయస్సును పొందగలరు. అయితే ఇక్కడ అనేక దేవతల రూపంలో ఉన్నది సాక్షాత్తు పరమాత్మే కాబట్టి ఏ దేవతను పూజించినా ధ్యానించినా అతనికి భగవంతునికి మాత్రమే చెందుతుంది. కాబట్టి ఈ యజ్ఞాలు చేసినప్పుడు ఆ భగవంతుని ఆరాధించినట్లే అవుతుంది. మీరు ఏ దేవుణ్ణి పెట్టుకొని లేకపోతే ఏ దేవతని ఆరాధించినా కూడా ఆయనకే చెందుతుంది. అప్పుడు ఆ దేవతలు సంతృప్తి చెంది మీ ఫలితాన్ని, యజ్ఞాల యొక్క ఫలితాన్ని మీకు అనుగ్రహిస్తారు. అలా అనుగ్రహించడం వలన జ్ఞానము పెరిగి మోక్షము సిద్ధిస్తుంది. ఎప్పుడైతే ఫలాపేక్ష లేకుండా సత్కర్మ చేస్తారో అప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. జీవుడికి దేవునికి సంబంధం లేకపోతే ఎవ్వరు కూడా ప్రపంచంలో వృద్ధిలోకి రాలేరు. కాబట్టి ప్రాపంచిక వ్యక్తులతో కంటే దైవంతో ఎక్కువ సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. అలా ఏర్పరచుకున్నప్పుడు నీకు కావలసినవన్నీ కూడా ఆ భగవంతుడే నెరవేరుస్తారు. దాంతోపాటుగా మనము సత్కర్మని ఆచరించాలి. ప్రపంచంలో మనుషులు ఒకప్పుడు సహాయం చేస్తారు, ఇంకొకప్పుడు చేయలేరు. వారితో సంబంధం ఈ జన్మతోనే అంతమవుతుంది. కానీ భగవంతుడి సంబంధం అలాంటిది కాదు. ఈ జన్మ తర్వాత ఇంకో జన్మ తర్వాత ఇలా జన్మాంతరములు జీవుల వెంట వారికి మంచి చేయడానికి భగవంతుడు ఎప్పుడూ ఉంటారు. వారి యొక్క సాధన తీవ్రతను బట్టి ఈ జన్మలోనే మోక్షాన్ని కూడా కలుగజేస్తారు. కాబట్టి అలాంటి దైవ సంబంధాన్ని ఎప్పుడూ విస్మరించకూడదు. ఎప్పుడు ఆ దైవాన్ని స్మరించినందువల్ల మన క్షేమాన్ని ఆయన చూసుకుంటారు. ఇదే శ్లోకాన్ని తర్వాత 12వ శ్లోకంలో ఏం చెప్తున్నారో చూద్దాం.